హలో ఎవ్రీవన్. ఏపీ క్యాపిటల్ అమరావతికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వచ్చినట్టు తెలుస్తుంది గెజిట్‌కి సంబంధించి. సో, దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జక్కీ. సార్, ఈ గెజిట్ కోసం ఎప్పటినుంచో అమరావతి రైతులు వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. సో, ఏంటి సార్ అప్డేట్స్? యాక్చువల్‌గా అమరావతి అనేది ఆంధ్రుల రాజధాని అనేది 2014లో ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు, గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అయితే ఒక్కసారి 2019లో మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఊరికే అది ఎందుకో ఆ కసో, ఎందుకు ఆ తపనో, ఎందుకు ఆ పిచ్చో నాకు అర్థం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని కాన్సెప్ట్ అదే. చంద్రబాబు వెనకటికి ఏదో కథ చెప్తారు. ఒక భర్త భార్య దగ్గర భయపడుతూ ఉంటాడు. సరే, తల్లికి పిండం పెట్టాల్సి వచ్చింది అంటే ఏం చెప్పినా ఆవిడ చేయదు కాబట్టి ఎవడో మిత్రుడు సలహా ఇస్తాడు, నువ్వు అన్నిటికీ రివర్స్లో చెప్పు, ఆమె ఒప్పుకుంటుంది అని. ముందు రేపు నా తండ్రి గారి ఆబ్దికం వస్తుంది, నువ్వు పంతులు పిలిచి హడావిడి చేస్తే ఒప్పుకోనంటే పంతులు పిలుస్తుందంట. తర్వాత చేస్తే చేసో కానీ పూజగా అది ఇది హడావిడి చేసి పెద్దగా పిండి వంటలు అవి చేసి పెట్టడం, గారి అవి చేసి పెట్టడం అవి చేయకుతూ అని అంటే నా ఇష్టం, నేను చేస్తాను నీకెందుకు అందంట. తర్వాత చేస్తే చేసావు కానీ 10 మందికి భోజనాలు పెట్టమంటే బాగోదు, ఇదంతా గందరగోళం తయారవుద్ది ఇంట్లో అని, నేను పెడతా నువ్వేం పీకుతావు ఉందంట. ఇట్లా అన్ని భర్త ఏం చెప్తాను యాంటీగా చేసిందట. వాడు చూసి కరిగిపోయి లాస్ట్లో అరే ఎంత బాగా చేస్తుంది కదా, పిండం గంగలో కలుపుదాం అనగానే తీసుకెళ్లి పెంట మీద పడేసిందంట. అంటే అసలైంది అదే, రివర్స్లో చేసింది అక్కడ. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి చేసినా ప్రజావేదిక కూల్చేయండి, రాజధాని అమరావతి వద్దు, పోనీ వద్దన్నావు వేరే దగ్గర పెట్టావా? పెట్టలే. వైజాగ్ మీద ఉన్న భూముల మీద కన్ను పడిందే తప్ప వైజాగ్ని చేయలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అదొక కోపంగా ఉన్నారు. అంత క్లీన్ స్వీప్ రావడానికి కూడా కారణం అదే. మొన్న టీడీపీ ప్రభుత్వానికి వైజాగ్ రాజధాని 2021 వరకు కరోనా హడావుడి ఏదో అయిపోయింది. 21 దసరా తర్వాత వైజాగ్ నుంచి పరిపాలిస్తాం, అదే రాజధాని. దసరా అయిపోయింది. 21 సంక్రాంతి, 22 సంక్రాంతి తర్వాత అక్కడి నుంచే సంక్రాంతి అయిపోయింది. 22 ఉగాది అయిపోయింది. మళ్ళీ 22 దసరా అయిపోయింది. మళ్ళీ 23 దసరా అది కూడా అయిపోయింది. మొన్న ఎలక్షన్స్ ముందు కూడా డిసెంబర్ నుంచి అక్కడే పరిపాలిస్తాం. ఎందుకు అంటే కేవలం పగ, కక్ష అంతే. సో అలాంటి ఉన్న పరిస్థితుల్లో అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారంటే 14-19 మధ్యలో క్యాపిటల్ అవుతుంది కదా అని వాళ్ళు ఇక్కడ భూమి డెవలప్ అవుతుంది, రాజధాని వస్తుంది, కట్టడాలకు ఉపయోగపడాలని బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు, ట్రాక్టర్లు, మట్టి తీయడానికి ఇవన్నీ కొనుక్కున్నారు. వాళ్ళు భూములు ప్రభుత్వానికి ఇవ్వగా వచ్చిన డబ్బులతో కొనుక్కొని మనం డెవలప్ అవుదాం అనుకుని అందరూ ఒక్కసారి చతికిలు పడిపోయారు. అటు తిరుపతి నుంచి ఇటు ఇచ్చాపురం వరకు వాళ్ళు పాదయాత్ర కూడా చేశారు. వెంకన్న స్వామికి ముడుపులు కట్టారు, దుర్గమ్మ తల్లికి పట్టు చీర ఏదో మొక్కారు. ఎన్ని చేశారు, ఎన్ని మొక్కులు మొక్కారో తెలియదు. రాష్ట్రంలో ప్రతి అమ్మవారికి, ప్రతి దేవుడు కూడా మొక్కారు. ఈ మహానుభావుడు ప్రభుత్వం పోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలి, మరలా మనకి మంచి రోజులు రావాలని. ఎంతమంది మొర, ఎంతమంది కోరిక, ఎంతమంది శాపం తగలకుండా పోతుందా అండి? ఏమైంది? 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు ఏ అమరావతి రైతులైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, చిన్నపిల్లలను చూడకుండా కొట్టారు, కావాలని అమరావతి రీజన్లో ఉండే ఏ గ్రామ ప్రజలైతే ధర్నాలు చేశారో వాళ్ళ ఊర్లలో రోడ్డు ఎంకరేజ్మెంట్ అంట. వాళ్ళ ఊర్లో ఒక కారు కూడా, ఆటో కూడా వెళ్ళదు. అటువంటి ఊర్లకు రోడ్డు ఎంకరేజ్మెంట్ అంటే ఎవరెవరైతే ధర్నా చేశారో వాళ్ళ ఇల్లు కూల్చేయాలి. అది కాన్సెప్ట్. ఎంతమంది కొంపలు కూలుస్తావా? నీకేం మంచిది అది చెప్పు? నీకెంత మంచిది కాదు అది. సో చేశారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడుతున్నారు ఏంటంటే, అయ్యా మళ్ళీ మీరు వచ్చారు, అమరావతి పరుగులు పెడుతుంది, క్వాంటమో ఏంటమో ఏదో అంటున్నారు. సిఆర్డీఏ పరిధిలో ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్లు 7,000 కోట్లు రిలీజ్ చేసింది. నెక్స్ట్ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇస్తుంది, బాగానే ఉంది. మెల్లమెల్లగా మళ్ళీ ఊపందుకుంటున్నాయి. మళ్ళీ పొరపాటున కర్మకాలి వీని కాకపోతే ఇంకెవడో సమ్మెక్సో వేరే మరి పేర్లు అనవసరం, ఒక దుర్మార్గపు ఆలోచనతో వ్యక్తులు ఎవరైనా వస్తే మా పరిస్థితి ఏంటి? అందుకు దీన్ని గెజెట్లో చేర్చండి అని అమరావతి రైతులు పట్టుబడుతున్నారు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కరెక్టే కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్నారు, అంతా అయిపోయింది, ఇంకొక పెయింటింగ్ వేస్తే ఓపెన్ చేస్తాను టైంకి దాన్ని కూల్చేస్తే ఎంత బాధ అనిపిస్తుందండి. సో అలా కాకుండా గచ్చేది. అయితే ఇప్పుడు ఏదైతే 14లో విభజన చట్టం ప్రకారం విభజన జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళ వరకు దీని రాజధానిగా వాడుకోవచ్చు అనగానే పర్టికులర్ రాజధాని లేదు.
ఏది 10 ఏళ్ల వరకు హైదరాబాద్ రాజధానిగా. సో ఇప్పుడు దాన్ని గజెట్ చేయండి అంటే కేంద్ర న్యాయ సలహా శాఖతో మాట్లాడి అంతా రూపొందించి ఓకే అనుకుంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా దీని మీద సుముఖంగానే ఉన్నారట. ఈ న్యాయ సలహా తీసుకొని ఏం చేయాలి, దాన్ని గెజెట్లో రూపొందించాలంటే ఏదైతే విభజన చట్టం ఉందో విభజన చట్టం కింద కాస్త సవరణ చేయాలి. 2014 ఏదైతే విభజన చట్టం జరిగిందో ఫిబ్రవరిలోనే ఎప్పుడు జరిగింది, అప్పుడు జరిగిన ఆ విభజన డిక్లరేషన్ పార్లమెంట్ ప్రకారం ఆ చట్టం ఏదైతే ఉందో దాంట్లో రాజధాని కూడా అమరావతిగానే ప్రభుత్వం నిర్ణయించింది అన్నట్టుగా ఒక గెజెట్ పాస్ అయిపోతే ఇంకెవడు మార్చడం లేదు. ఈవెన్ అమరావతి రాజధాని అని కొన్ని వందల సార్లు కోర్టు హీరింగ్కి వెళ్ళడము మళ్ళీ రావడము, ఈ రైతులందరూ కూడా రైతు తరపు లాయర్లు వాదించడం అన్నప్పటికీ కూడా వాళ్ళకి ముట్టికాయలు వేస్తే సిగ్గు లజ్జ ఫీలింగ్లే ఉండేవి కాదు. కోర్టు నో అందా, సరే మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్దాం, ఇంకోటి చెప్దాం, మేము మాత్రం అమరావతి రాజధాని కట్టం. ఎందుకు కట్టవయ్యా, ఏంటి నీకు అంత పగేంటి, ఎందుకు అంత కసి అంటే రీజన్ లేదు. ఒక మనిషి నచ్చలేదు, ఆ మనిషి అమరావతి రాజధానికి డిసైడ్ చేశాడు కాబట్టి వద్దు, అంతే. అది నిజంగా బాగుండే కానీ వద్దు, అంతే. అదొకటే కాన్సెప్ట్. కియా కంపెనీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు తీసుకుని హయాంలో వచ్చింది. కియా కంపెనీ వస్తే మంచిది, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు కూడా ఆ కంపెనీ వద్దు, వెళ్ళిపోవాలి. అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, ఓ బ్రహ్మాండమైన కంపెనీ, 5,000 కోట్ల టర్న్ ఓవర్ గల కంపెనీ, 5,000 3,000 సంథింగ్, బాగా అభివృద్ధి, రాష్ట్రం దాని వల్ల అభివృద్ధి చెందుతుంది, వద్దు. అమర్ రాజా బ్యాటరీస్ ఉండడానికి వీల్లేదు. అవసరమైతే గల్లా జయదేవ్కి చొక్కలు చూపించండి. ఇదే కాన్సెప్ట్. అంటే ఎట్లాంటి వింత ధోరణితో వింత ఆలోచనతో ముందుకెళ్ళి ఏమి ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు? ప్రజల్లోకి రాలేకపోతున్నారు. వచ్చినా కొద్దిమంది వస్తే వాళ్ళకి చూపించుకొని పెద్ద యాడ్లు వేసుకుంటున్నారు. అన్నా నీకోసమే మళ్ళీ ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ఓటింగులు, రప్ప రప్ప అని డైలాగులు, ఎట్లా అసలు? సో కాబట్టి ఈసారి అమరావతి రైతులు గట్టిగా పట్టుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పింది వాస్తవమైన అంగీకరించింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. కేంద్ర ప్రభుత్వం కూడా విభజన చట్టంలో ఇది చేర్చాలని డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించి కేంద్ర న్యాయ సలహా తీసుకుని ఓకే అంది. అంతా అనుకుని అయితే దాన్ని ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆమోదించే ప్రక్రియలో ఉన్నారు. దాన్ని చట్టపరంగా ఎలా చేయాలో అలా చేస్తామని డిసైడ్ అయ్యారు కాబట్టి ఇంకా భయపడాల్సింది లేదు. అమరావతి రైతులందరూ అమ్మయ్య గుండెల మీద చేతులు పెట్టుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. ఒకరా ఇద్దరా అండి, ఎండనక వాననక. నిజంగా ఆడవాళ్ళు చిన్నపిల్ల కూడా లాఠీ దెబ్బలు తిన్నారు తెలుసా? పోనీ వాళ్ళు లాఠీ చార్జ్ చేయించవచ్చు, కానీ వీళ్ళు కూడా కాస్త ఆలోచించారు కదా పోలీసులు. వీళ్ళు కూడా మొత్తానికి అంటే వాళ్ళు ఒక్కోసారి ఏం చేయలేని పరిస్థితులే అండి. సో మొత్తం మీద అమరావతి రైతుల కళ నెరవేరబోతోంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇది ఫిక్స్. ఇప్పటివరకు సోషల్ బుక్స్లో కూడా లేదుగా, సోషల్ మ్యాప్స్లో కూడా అన్నిటికీ ఒడిస్సా, భువనేశ్వర్, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు అని ఒక ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో క్యాపిటల్తో పాటు దేశ రాజధాని రాష్ట్రాలు మ్యాప్లో రాష్ట్రం పేరులో ఉండే క్యాపిటల్ పేరు పెడుతున్నారు. నేను లాస్ట్ టైం ఒక మ్యాప్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ క్యాపిటల్ పేరు లేదు. ఎందుకంటే అప్పుడు మహానుభావుడు అదే కదా చేశాడు, వైజాగ్ అన్నాడు, విజయవాడ అన్నాడు, కర్నూలు అన్నాడు కదా. సో ఇకపై అమరావతి అని కనబడుతుంది మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.